మనకి శాస్త్రం ఏం చెప్తోంది అనే విషయాన్ని, అదేవిధంగా పరిశోధనలు ఏం చెప్తున్నాయి, శాస్త్రాన్ని ట్రాష్ అనొచ్చు, పురాణాలు ఏవో చెప్తున్నాయండి అందరినీ వెనక్కి తీసుకెళ్తున్నాయి అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. పురాణాలు పక్కన పెట్టండి, శృతులు పక్కన పెట్టండి, రీసెర్చ్ ఏం చెప్తుందో కనీసం దాన్నైనా మీరు గమనించండి. అయితే విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆ మధ్యకాలంలో చెప్పింది, ఇంకటి నేను చూడలేదు కానీ ఒక డాక్టర్ గారు ఆ పరిశోధన చేసినటువంటి రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఒక పుస్తకంగా పబ్లిష్ చేశారు. దాన్ని చదివి నేను చెప్తూ ఉన్నాను. ఏం చేశారంటే గ్రహణ సమయంలో ఒక 3 పాత్రల్లో నీళ్లు పెట్టారుట. ఒక పాత్రలో మామూలుగానే ఏమీ వేయకుండా, ఒక పాత్రలో తులసి దళాలు వేశారుట, మరొక పాత్రలో నీరు కనిపించకుండా దర్భని కప్పేశారుట. కప్పేసిన తర్వాత గ్రహణం అంతా అయిన తర్వాత వాళ్ళు కెమికల్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించారుట. మామూలుగా ఏమీ వెయ్యనటువంటి నీళ్లు కంటామినేటెడ్ వాటర్గా ఉందిట, అంటే కలుషితమైనటువంటి నీళ్లుగా అది తేలిందిట. తులసి వేసినటువంటి నీళ్లు కొంత మేరకి పరిశుభ్రంగా ఉన్నాయట, కానీ కొంతవరకు కలుషితంగా కూడా ఉన్నాయట. కానీ దర్భ కింద ఉన్నటువంటి నీళ్లు, దర్భ వేసినటువంటి నీళ్లు మాత్రం మనకి ప్యూరిఫైడ్ వాటర్ ఉన్నట్టుగా ఉందిట. అంటే గ్రహణ సమయంలో ఆ గ్రహణ ప్రభావం ఆ నీటి మీద దర్భల వలన పడలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తేల్చి చెప్పారు. అంటే ఇవన్నీ పరిశోధనల వలన వచ్చినటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. నేను స్వయంగా చెప్పటం లేదు, పురాణాలు మాత్రమే నమ్మండి అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పటం లేదు. ఆధునికులు చాలా చోట్ల చాలా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అలాంటివన్నీ కూడా అందరూ చదవండి. చదవటం వల్ల మనకి శాస్త్రంలో ఇదివరకే పురాణాల్లో ప్రతి ఒక్క వస్తువు గురించి, దానికి ఉండేటువంటి ప్రాముఖ్యత గురించి, అది మానవాళికి ఇచ్చేటువంటి ప్రయోజనాల గురించి మనం తెలుసుకుని వాటిని భద్రంగా కాపాడుకుని వాటిని మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, మనకి దానివల్ల ప్రయోజనం జరుగుతుంది కదా. దర్భ అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది. వాతావరణాన్ని, మనుషులని కూడా అది పవిత్రం చేస్తుంది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అదేవిధంగా ఆధునికంగాను ఇదివరకెప్పుడో కూడా చేసినటువంటి అనేక పరిశోధనలు కూడా మనకి అదే చెప్తూ ఉన్నాయి. గరుడధ్వజాయ నమః. గరుడధ్వజాయ నమః అంటే ఏమిటి? ఇక్కడ విష్ణుమూర్తి గరుడ వాహనుడై వెడుతున్నట్టుగా ఉంటుంది. ఆ గరుడ వాహనుడైనటువంటి విష్ణుమూర్తిని మనం స్మరించుకుంటున్నాం. గరుడధ్వజాయ నమః అనేటువంటి నామం. ఇక్కడ ఆ నామాన్ని మనం ఎందుకు ఈ సందర్భంగా మనం చెప్పుకుంటూ ఉన్నాము? ఈవేళంతా మనం వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడేటువంటి దర్భ గురించి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా మనలో ఉండేటువంటి మాలిన్యాలు పోవాలన్నా, మనకి విషప్రాయమైనటువంటి జబ్బులు వచ్చినా ఈ నామంతో విష్ణుమూర్తిని తలుచుకోవడం వలన మనలో ఉండేటువంటి విషప్రాయమైనటువంటి జబ్బులు పోయేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అన్నీ పోయేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. మ్యాలిగ్నెన్సీ పోయేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. మీకు శరీరంలోని ఏ భాగంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా ఆ ప్రదేశంలో చేపెట్టి కాసేపు అచ్యుత అనంత గోవింద అని, కాసేపు గరుడధ్వజాయ నమః. హయగ్రీవుడు ఎలా అవతరించాడు? హయగ్రీవుడు విద్యామూర్తిగా విష్ణుమూర్తి స్వరూపంగా మనం చెప్పుకుంటాం. అయితే ఆయన ఆ రూపాన్ని ఎందుకు దాల్చాడు? హయగ్రీవుడు అంటే, హయము అంటే అశ్వం, ముఖమేమో అశ్వముఖము, శరీరమేమో మానవాకారంలో ఉండేటువంటి శరీరము. అయితే ఇలాంటి విగ్రహములు మనకి దేవతామూర్తులు కూడా పూజనీయంగా ఉంటాయి, మనకి చాలా కనిపిస్తాయి. అందులో నృసింహస్వామిని మనం, నృసింహం అంటే సింహముఖము, తర్వాత మానవాకారంలో ఉండేటువంటి శరీరం దాల్చినటువంటి వాడు నృసింహమూర్తిగా చెప్పుకుంటాం. గణపతి గజముఖం కలిగి మానవాకారం కలిగినటువంటి శరీరంతో ఉండేటువంటి వాడు గణపతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా అశ్వముఖంతో, తర్వాత మిగతా శరీర భాగాలన్నీ కూడా మానవ శరీరాకారంలో ఉంటాయి. అలాంటి వాడు హయగ్రీవుడు. అయితే ఈయనకి ఈ అశ్వముఖం రావడానికి కథనం ఏమిటి? ఎందుకు ఈయనకి అశ్వముఖం వచ్చింది? ఎందుకు ఆయనని మనం విద్యామూర్తిగా స్మరణ చేస్తున్నాము అనడానికి పురాణాల్లో మనకి ఆసక్తికరమైనటువంటి కథనాలు కనిపిస్తాయి. అదేమిటి అంటే, పూర్వం ఒక హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడుట. ఆ రాక్షసుడు అమ్మవారి గురించి తపస్సు చేశాట. తపస్సు చేసిన తర్వాత ఎలాంటి వరాన్ని కోరాడు? తనలాగే ముఖం ఉండి తన పేరే ఉన్నటువంటి వ్యక్తి చేత మాత్రమే మరణం కావాలి అన్నట్ట. అతనికి ఏమిటి? అశ్వముఖం ఉంటుంది,
మానవాకృతిలో ఉండేటువంటి మిగతా శరీర భాగాలు ఉంటాయి. అయితే అమ్మవారి గురించి తపస్సు చేసి వరాన్ని పొందినటువంటి వాడు కాబట్టి, అందులో అసురుడు కాబట్టి అతను దేవతల మీద కూడా యుద్ధాలు చేయడం, దేవతలను హింసించడం, స్వర్గలోకంలో అందరినీ హింస పెట్టడం మొదలుపెట్టాడుట. ఇవన్నీ చూసిన తర్వాత ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇతనికి మరణం వస్తుంది అని అందరూ అమ్మవారిని ప్రార్థన చేశారుట. అప్పుడు అమ్మవారు విష్ణువును ఆదేశించిందిట. ఏమిటంటే ఇక్కడ విష్ణుమూర్తి స్థితికారకుడైనటువంటి వాడు, స్థితిని కాపాడేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వాడు. అందుకని ఇలాంటి రాక్షస సంహారం చేయడం కోసం ఆయన ఎన్నో అవతారాలు ఎత్తారు. కాకపోతే ఇప్పుడు హయగ్రీవుడికి ఉన్నటువంటి వరం ఏమిటి? తనలాగా అశ్వముఖం ఉన్నటువంటి వాడితో మాత్రమే మరణం కావాలి, అలాంటి పేరు ఉన్నటువంటి వాడితో మాత్రమే మరణం కావాలి. ఏం చెయ్యాలి? ఆ తర్వాత దేవాసుర సంగ్రామంలో కొంతకాలం విష్ణుమూర్తి యుద్ధం చేసిన తర్వాత అలసిపోయాట. అలసిపోయి ఒక చెట్టు దగ్గర ఆయన కూర్చొని ఆ ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని అలా మెడ దగ్గర పెట్టుకొని డస్సిపోయి ఆయన చూస్తూ ఉన్నాడుట. అదంతా కూడా భగవత్ సంకల్పం వలన, అమ్మవారి సంకల్పం వలన జరిగినటువంటిదే. అప్పుడు దేవతలంతా వచ్చారుట. ఇప్పుడు విష్ణుమూర్తికి హయం యొక్క తలని పెట్టాలి, ఆయనకి ఆ రూపం వస్తే తప్ప ఈ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు మరణించడు. అందుకని మనమంతా ఒక ఉపాయం చెయ్యాలని చెప్పేసి అందరూ కూడా ఒక తీర్మానాన్ని చేసుకున్నారుట. ఒక చెదల పురుగుకు శక్తిని పెట్టి దాన్ని ఆ బాణం దగ్గర వదిలారుట. అది ఎక్కుపెట్టినటువంటి బాణం కదా, అక్కడ ఏమైంది? అది చెదలు పట్టినట్టుగా అయ్యి కొంత భాగాన్ని అది తొలిచేసిన తర్వాత వెంటనే ఆ తొలిచేసినటువంటి భాగం విరిగిపోగానే ఆ బాణం ఎక్కుపెట్టినటువంటి బాణం ఏం చేసింది? ఇలా బాణాన్ని ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని ఇలా పట్టుకుని ఆయన కూర్చున్నట్ట. ఆ కింద పురుగు తొలిచేయగానే ఏమిటి, అది ఏకంగా ఆయన తలని తీసేసింది ఆ బాణం. అప్పటికే ఎక్కుపెట్టినటువంటి బాణం, ఆ బాణం కాస్త విష్ణుమూర్తి తలను తీసేసిందిట. అదంతా కూడా దైవ సంకల్పం వలన జరిగినటువంటిది. ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పేసి అందరూ ఆలోచన చేశారుట. అక్కడ ఉత్తర దిశగా పడి ఉన్నటువంటి అశ్వం తలని తెచ్చి ఆయనకి అతికించాలని చెప్పేసి నిర్ణయించారుట. అలా అశ్వం తలని తెచ్చి ఆయనకి అతికించగానే ఆయన మళ్ళీ పునర్జీవితమయ్యేట, హయగ్రీవుడు అయ్యాడు. ఎందుకంటే అశ్వముఖం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనందరూ కూడా హయగ్రీవుడు అని స్తుతించారుట. ఆ హయగ్రీవుడు అమ్మవారిని అనేక విధాల స్తోత్రాలు చేశాడుట, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడుట. ఆ తర్వాత అతను వెళ్ళి హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని వధించాడుట. వధించిన తర్వాత దేవతలంతా కూడా పూలవర్షాన్ని కురిపించారుట. అందరూ ఆయనని అనేక రకాలుగా స్తోత్రం చేశారుట. ఆ హయగ్రీవుడు అనేటువంటి విష్ణుమూర్తి అవతారాన్ని, విద్యాస్వరూపాన్ని ఎవరు తలుచుకున్నా, ఎవరు పూజించినా వారందరికీ కూడా ఎలాంటి విద్య అయినా కూడా కరతలామలకంగా వచ్చేస్తుంది అనేటువంటి వరం ఉందిట. ఆయన విష్ణుమూర్తి సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. అయితే మనకి విద్యారూపాలు 3 కనిపిస్తాయి. శివస్వరూపంలో దక్షిణామూర్తిని మనం విద్యాస్వరూపంగా చెప్పుకుంటాం. స్త్రీ స్వరూపంలో మహాసరస్వతిని మనం విద్యారూపంలో చెప్పుకుంటాం. అదేవిధంగా విష్ణు స్వరూపం విద్యాస్వరూపంగా చెప్పుకోవాలంటే హయగ్రీవుని చెప్పుకుంటారు. ఆ హయగ్రీవ నామస్మరణం చేయటం వలన, హయగ్రీవుని చరిత్రను చదవటం వలన, హయగ్రీవుడి గురించినటువంటి విషయాలు వినటం వలన, గానం చేయటం వలన, ఆయనని పూజించటం వలన ఎలాంటి విద్య అయినా వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. విద్యలన్నీ కరతలామలకం అవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అంటే కరతలామలకం అవటం అంటే దానిలో ఆరితేరి ఆ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకున్నటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి లోతుల్ని కనుక్కొని చెప్పేటువంటి వాడుగా చెప్తూ ఉంటాం మనం. అలాంటి శక్తి హయగ్రీవుని పూజించటం వలన వస్తుంది అంటారు. కానీ హయగ్రీవ రూపాన్ని పూజించడం అనేటువంటి విశిష్టమైనటువంటిది.